ఇంకా ఎన్టీ రామారావు గారి గురించి వాళ్ళు ఆయన భోజనం అంటే చాలా మంది రకరకాలు చెప్తాడు. తెల్లవారుజామున 3 గంటలు లేస్తారని. అలాంటి ఏంటమ్మా నిజంగా ఎన్ని గంటలు లేస్తారమ్మా? నిజమే 3 గంటలకి లేస్తారు ఆయన. నేను కూడా మా వివాహం అయినాక నన్ను కూడా లేపేవారు. 3 గంటలకు లేచి ఒక 4:30 అంటే ట్రెడ్మిల్ అన్నీ చేయించేదాన్ని. అప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు కదా, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది కదా. ట్రెడ్మిల్ చేయించేదాన్ని. ఇంతలో మసాజర్ వచ్చేవాడు. ఆ మసాజ్ చేసే తర్వాత నేను స్నానానికి నీళ్ళు అయి పెట్టి కిందకి వెళ్ళి ఆయనకు వంట చేసేదాన్ని. ఇంకా 5:30 కల్లా క్రిందకు వచ్చేసేవారు. 5:30కి పూజ ముగించుకొని వెంటనే బ్రేక్ఫాస్ట్. తెల్లవారేసరికి అన్నీ అయిపోవాలి. పూజ ముగించడం అంటే ఇప్పుడు ఆయన మా కృష్ణుడు, మా రాముడు, మా దేవుడు ఆయనే. ఆయన ఏ దేవుడిని పూజించేవారమ్మా? ఆయనకి వెంకటేశ్వర స్వామి ఇష్టం అండి. వెంకటేశ్వర స్వామి. ఇదేమో తెరవేల్పు, ఈయన తెర మీద దేవుడు. తెరవేల్పు. ఆయనేమో ఆయన విశ్వానికి దేవుడు కదా వెంకటేశ్వర స్వామి. అందువల్ల ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. ఇక నాకు శివుడు ఇష్టం బాగా. అందుకని ఇద్దరిని పెట్టి, అలాగే సాయిబాబా అన్నా కూడా నాకు బాగా ఇష్టం. షిరిడి సాయిబాబా ఆయన విగ్రహం కూడా షిరిడి వాళ్ళు ఇచ్చారు మాకు. అవి పెట్టి రోజు నేను పూజ చేసేదాన్ని. ఆయన క్రిందకు వచ్చేసరికి అది అయిన తర్వాత ఆయన టిఫిన్ చేసేవారు, ఆఫీస్ కూర్చునేవారు, గెస్ట్లు కలుస్తారు. ఎంతసేపు పూజ చేసేవారు అంటారు? అంటే అంతకుముందు నాకు తెలియదు, నేను వచ్చిన తర్వాత నేనే చేశాను. ఆయన హారతి తీసుకునేవారు వచ్చి లాస్ట్ లో. ఈ పెళ్ళైన తర్వాత మీరు పూజ చేసేవారు? నేనే చేశాను. మరి మిమ్మల్ని ఇప్పుడు ఆయన 3 గంటలకు అలవాటమ్మా, కానీ మిమ్మల్ని లేస్తే మరి మీరేం అనుకునేవారు కదా? ఎందుకంటే ఈ రోజుల్లో నువ్వు లేస్తే నేను తర్వాత లేస్తానని చెప్తారు ఇప్పుడు 5 రోజులు అయితే. ఇప్పుడు మీరే అన్నారుగా, సాక్షాత్తు దేవుణ్ణి పెళ్లి చేసుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్ కాలేమా? ఏముంది, ఆయన లేచినప్పుడు నేను లేకపోతే బాగుండదు కదా. ఎందుకంటే ఆయనతో గడిపే ప్రతి క్షణం విలువైందని అనుకున్నాను నేను. ప్రతి క్షణం కూడా అది మర్చిపోలేనటువంటిది. 3 కాదు, అసలు రాత్రంతా నిద్ర లేకుండా కూర్చోమన్నా కూర్చుంటాను ఆయన చూస్తూ. ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు నాకు రాత్రులు నిద్ర కూడా ఉండేది కాదు కదా. ఆయనకి గంటకి టాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. మరి అట్లా ఎంతో సర్వీస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తెల్లవారుజాము 3 గంటలు అంటే ఎన్ని గంటలు పడుకునేవారండి? సాయంకాలం 7ంటికి పడుకునేవారు నేను రాకముందు. నేను వచ్చాక 9, 9:30 అయ్యేది. అయినా మళ్ళీ 3ంటికి లేవాల్సింది. మళ్ళీ భోజనం అయినా మధ్యాహ్నం పడుకునేవారు కాసేపు, 1 గంట. 1 గంట సేపు మధ్యాహ్నం పడుకునేవారు. అంటే మధ్యాహ్నం పడుకున్నా మళ్ళీ ఈవినింగ్ నిద్ర మామూలుగా వచ్చేసేది. అయ్యో, అసలు నిద్ర ఆయన మాట్లాడుతూ కూడా నిద్రపోగలరు. చిన్న టైం దొరికితే చాలా, చిన్న టైంలో కూడా నిద్రపోగలరు ఆయన. పిలిస్తే పలుకుతుంది నిద్ర ఆయనకి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఈవినింగ్ తొందరగా పడుకున్నారు, తెల్లవారుజాము 3 గంటలు లేసేవారు, పూజ అయ్యేది. బ్రేక్ఫాస్ట్ అంటే ఏమన్నా నాకు అది కావాలి ఇది కావాలి అడిగేవారండి అన్న? బ్రేక్ఫాస్ట్ లేదు, ఆయన కంపల్సరీగా వారంలో 5 రోజులు తెల్లవారుజామున నాటుకోడి తింటారండి. నాటుకోడి ముందు రోజు సాయంత్రం అరకోడి, అందులో అంటే 1/2 కేజీ చిన్నది అది తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేవాళ్ళు. పొద్దున్నే కూర చేసి ఒక రోటీయో పూరియో లేకపోతే గారెో ఏదో ఒకటి వేసి ఇస్తే దాంట్లో తినేసేవారు. 5 రోజులు. అది 5 రోజులు. శనివారం ఒక నిష్ఠగా శాకాహారం, పప్పు వంకాయ కూర అట్లాగా శాకాహారం తినేవారు. ఇక మళ్ళా సండే వేరే తినేవాళ్ళు, మటన్ తినేవారు. సండే మటన్, కీమా ఏదో అంటారు కదా, కీమానా ఏదో. నేను పక్కా వెజిటేరియన్, ఆయన పక్కా నాన్ వెజ్. ఒక రోజేమో శనివారం తినేవారు కాదు, ఇంకో రోజు ఏంటమ్మా? అదే సండే వచ్చేసరికేమో మటన్ తినేవారు. ఈ మిగిలిన రోజులు చికెన్ తినే. ఒక శనివారం ఒకటే వెజిటేరియన్ అంతే. ఇంకా కాఫీ టీ అలవాటు ఉందండి? టీ విపరీతంగా తాగుతారు. టీ రోజుకు 17-18 సార్లు అన్న తాగుతారు. నేను వచ్చాక కొంచెం తగ్గించి కొద్దిగా ఇచ్చేదాన్ని. ఎందుకంటే షుగర్ వేయాలి కదా, ఆ షుగర్ వల్ల ఆయన అసలే షుగర్ ఉంది కదా, అందువల్ల కొంచెం అవే ఎక్కువ ఇవ్వకుండా కొంచెం ఇచ్చేదాన్ని. అడిగేవారమ్మా మిమ్మల్ని? అనిపించేవారండి మిమ్మల్ని? నన్ను లక్ష్మి అనిపించింది. లక్ష్మి.
లక్ష్మి గారు అంటే నిజంగానే ఇంటికి లక్ష్మి వచ్చినట్టుగా ఆయన భావించుంటారు. ఆయన జీవితానికి డబ్బుల గురించి కాదండి. జీవితంలో కొద్దిగా ఆనందంగా ఉండటానికి ఓ తోడు, నీడ ఏదైనా చెప్పుకోవడానికి పిల్లలతో కొన్ని చెప్పలేమండి. కొన్ని వయసులో వచ్చిన తర్వాత ఒక భార్యకి భర్త, భర్తకు భార్య అనుబంధమే వేరు కదా. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ మాత్రం ఏం తినేవారమ్మా బ్రేక్‌ఫాస్ట్? అంటే ఇదేమో నాటుకోడి తినండి. మధ్యాహ్నం అండి మళ్ళీ? మధ్యాహ్నం భోజనం రైస్ చాలా తక్కువ తింటారండి. హ్మ్. 2 స్పూన్లు అన్నం ఇంతే ఉండేదాన్ని. 2 స్పూన్లు. ఆ ఒక్క స్పూన్‌లోనేమో ఎన్ని కూరలు మనం చేసిన అన్ని కూరలు కలిపేసి తినేసేవారు. అన్ని కూరలు. ఒక్క స్పూన్‌లో. ఆ! ఇంకొక స్పూన్‌లోనేమో పెరుగు వేసుకొని తినేవారు. రైస్ చాలా తక్కువ. హ్మ్. మళ్ళీ సాయంత్రం ఇక అన్నం తినరు. సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఏదో ఒకటి చికెన్ లాంటి ఏదో రకరకాల మొత్తం నాన్ వెజ్. మొత్తం నాన్ వెజ్. అప్పటికి ఇలా ఎక్సర్సైజ్ ఇప్పుడు అండి హీరోలు ఏం చేస్తారంటే జిమ్‌లు చేసి సిక్స్ ప్యాక్ అని తర్వాత ఏదో వాళ్ళు ఎక్సర్సైజ్ జిమ్‌కి వెళ్తుంటారండి. అటువంటిది లేదనుకోవట్లేదు. శుభ్రంగా తినటం, మనసు ప్రశాంతంగా ఉండేదేమో అనుకుంటున్నానండి. అందువలన అంత ఆరోగ్యం ఉండటానికి కారణం. అవునండి. ఎన్టీఆర్ గారు కూడా చాలా ఒకప్పుడు అంటే యువకుడుగా ఉన్నప్పుడు ఆయన కూడా తాలింఖానాకి వెళ్ళేవారు. ఆహా! అక్కడ వ్యాయామాలు బాగా చేసేవారు విజయవాడలో. తర్వాత ఈ సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా చేసేవారు బాగా. ఆయన మంచి ఎక్సర్సైజ్ బాడీ అండి ఇది. తర్వాత ఇక నేను వచ్చిన తర్వాత ఇది రోజు నడవటం టెర్రస్ మీద, తర్వాత ఈ ట్రెడ్మిల్ చేసి, చేసేవారు. తర్వాత మసాజ్ చేసి, అలాగే ఆయనకి మసాజర్ కూడా అంటే మసాజ్ మ్యాట్ అంటాం అది కూడా ఉంది. ఈవినింగ్ టైంలో దాని మీద పడుకునేవారు. అదే బాగా శరీరాన్ని కుదిపేస్తూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ కోసం. బ్లడ్ సర్క్యులేషన్. అది అయితే అప్పుడు ఏదన్నా ఎప్పుడన్నా కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయండి? ఎప్పుడన్నా కోపం వచ్చి అంటే కొద్దిగా విసుగ్గా కానీ కోపం కానీ ఎప్పుడన్నా ప్రదర్శించిన రోజులు ఉన్నాయా? న్యాచురల్ భార్యాభర్తల మధ్య ఉంటాయి కదా, అది ఒక పెద్ద విషయం కూడా కాదు కదా. జనరల్గా ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద దెబ్బలాటలు అయిపోతున్నాయండి. ఇప్పుడు చూసే ఇవాళ నేను మీ దగ్గరకు వస్తుంటే ఆశ్చర్యపోయి నేను అట్లా మా మధ్య అంత సీరియస్ కొట్లాట్లు ఎప్పుడు రాలేదు. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇద్దరం ఒక మాట మీదే ఉండేవాళ్ళం. అంతే. నేను అసలు ఆయనకి ఎదురు చెప్పేదాన్ని కాదండి. ఆయన ఎందుకంటే నాకంటే చాలా పెద్దవారు, అనుభవం ఉన్నవారు. నా పైగా రాజకీయాలు నాకు ఓనమాలు కూడా తెలియదు అసలు. అందువల్ల ఆయన ఏం చెప్తే అది వినేదాన్ని నేను, అంతే. అందువల్ల ఇంకా మాకు అభిప్రాయ భేదాలు లేనప్పుడు ఇక ఇబ్బంది ఏముంటుంది. మీరు అంటే వివాహం అయిన తర్వాత బాగా సంతోషం అంటే మా ఎన్టీ రామారావు గారు ఆ రోజు చాలా సంతోషించారు. ఆ వార్త వినగాని లేదా అది తెలిసిన వెంటనే కానీ ఏదన్నా మీరు చేసిన వంట కానీ ఏదన్నా? మా వివాహం రోజు ఆయనకి చాలా ఆనందంగా ఉంది. అక్కడి నుంచి రోజు చాలా బాగుండేవారు, హ్యాపీగా ఉన్నారు. అట్లాగే హ్యాపీగా ఉంటాను నేను కూడా ఎంతో ప్రయత్నం చేశాను. ఇప్పుడు సంతోషంగా ఉండేలాగా. అవును, ఆయనకి ఇష్టమైనవి పురాణాలు. నేను భాషా ప్రవీణ, ఉభయ భాషా ప్రవీణ, తెలుగు సంస్కృత భాషల్లో నాకు పట్టుంది. అందువల్ల నాకు కావ్యాలన్నీ చదువుకున్నాను నేను. కనుక ఆయనకి రోజు తెల్లవారుజామున లేవగానే నేను ఎక్కువగా పురాణాలు చెప్తుండేదాన్ని. అలాగే సాహిత్య చర్చలు జరిగాయి, ఆధ్యాత్మిక చర్చలు మా ఇద్దరి మధ్య జరుగుతుండేవి. అలాగే కవిత్వం రాసుకునేవాళ్ళం ఒకళ్ళ మీద ఒకళ్ళు. అట్లా ఒక నిజమైన ప్రేమ జంట అంటే మాదేనండి. అంత అనుబంధంగా ఉండేవాళ్ళం. ఏదన్నా కవిత జ్ఞాపకం ఉందమ్మా? ఏదన్నా మా ఎన్టీ రామారావు గారి మీద? చాలా రాశానండి. మది తలపుల పువ్వులు పూస్తే మకరందం నువ్వు, సువాసననే జ్ఞాపకం పరిమళం చిరుగాలి మనసును తాకితే, నీ పిలుపేమో అలికిడి పులకింత నీ తాకిడి. ఇట్లా చాలా రాశాను ఆయన మీద.